ప్రభుకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. కృపాస్వరము అనే టీవీ కార్యక్రమం ద్వారాగా మరొక పర్యాయం మరి దేవుని సందేశాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చిన మహోన్నతమైన కృపను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, అందరు బాగున్నారు కదా? మరి దేవుడు 11 నెలలు మనందరినీ తన బలిష్టమైన రెక్కల నీడలో భద్రపరిచి 12వ నెలలో ఆయన మనల్ని నడిపిస్తూ కృప చూపిస్తున్నారు. ఆయన మన అద్భుతమైన రీతిలో మరి క్రిస్మస్ యొక్క వేడుకలలో మనందరం కూడా పాలిభాగస్థులం అవుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన వార్త అనేక మందికి తెలియపరచడానికి మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మనం కూడా చక్కని రీతిలో మరి దేవుని మహింపరచడానికి మంచి సదవకాశాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఇంతకుముందు కాలములలో మరి 2 వర్తమానాలు మరి క్రిస్మస్ సందర్భంగా అందించడం జరిగింది. మరి నిజమైన క్రిస్మస్ అనగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు హృదయంలో జన్మించటమే నిజమైన క్రిస్మస్ అని దేవుడు మనతో మాట్లాడారు. రెండవది, త్యాగము విధేయతల సంగమమే నిజమైన క్రిస్మస్ అని, మరి క్రిస్మస్ వెనకాల ఒక త్యాగము ఒక విధేయత ఉందని అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మూడవదిగా ఒక అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము మనము ధ్యానం చేసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతూ ఉంటుంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఈ ఒక్క మాట మీద మన ధ్యానాంశముగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నారు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ప్రవక్త అయిన యెషయా మెస్సయ్యను ఈ విధంగా ఈ లోకములోనికి చిగురుగా ఆయన రాబోతున్నారో ఆ వివరాలు తెలియపరిచిన సందర్భం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రవచనములో మనకు 2 భాగములు కనబడుతున్నాయి. యెషయి మొద్దు అనేది ఒక ప్రవచనం, చిగురు అనేది ఒక అద్భుతమైన ప్రవచనం. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయి మొద్దు గావించబడటం అనేది ప్రవచనం నెరవేర్పండి. ఇక్కడ మనం మొద్దు అనే మాట కనబడుతుంది. మొద్దు అనగా నరికి వేయబడిన తరువాత మిగిలేది మొద్దు. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టును మనం నరికేస్తే నరికి వేయబడిన తర్వాత మిగిలేది మొద్దు. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయి దావీదుకు తండ్రి అని మనకు తెలుసు. ఆ యెషయి వంశం నరికి వేయబడి మోడైపోవునని దాని యొక్క భావం. ఆ తర్వాత మరలా అది చిగుర్చునని ఈ యెషయా గ్రంథం యొక్క 11వ అధ్యాయం 1వ వచనం యొక్క ప్రవచన భావం. దీని గురించి ఈ ప్రవచనాలు ఎలా నెరవేరినాయో మన జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఒక ప్రవచనం అంటే దేవుడు అద్భుతమైన రీతిలో భవిష్యత్ కాలములలో జరగబోయే ఒక విషయాన్ని ముందుగానే తెలియపరచడం అనేది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటే మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయి వంశము నుండి దావీదును దేవుడు ఎన్నుకొని దావీదును దేవుడు అభిషేకించి గొప్ప రాజుగా దేవుడు దావీదు గారిని దేవుడు చేశాడు. దావీదు సింహాసనము నిత్యము స్థిరమగునని, అతని సంతానం శాశ్వతంగా ఉందురని దేవుడు గంభీరమైన వాగ్దానాన్ని దావీదు గారికి దేవుడు తెలియపరిచారు. అలాంటి వాగ్దానాన్ని దేవుడు దావీదుకి ఇచ్చారు. దావీదా, నీ సింహాసనం నిత్యము స్థిరమగునని, నీ సంతానం శాశ్వతంగా ఉందురని దేవుడు గంభీరమైన వాగ్దానాన్ని చేశాడు. ఆ మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే 132వ కీర్తన 11వ వచనం 12వ వచనం మనం జ్ఞాపం చేసుకుంటే, నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఈ యెషయి గురించి మనం జ్ఞాపం చేసుకుంటే మరి యెషయి వంశం నరికివేయబడి మరి మొద్దయిపోయిందని మరి లేఖనములో రాయబడిందండి. ఇక్కడేమో వాగ్దానమేమో మనకి ఈ విధంగా కనబడుతుంది. నిత్యము కూడా సింహాసనం మీద ఉందురని, శాశ్వత కాలం నీ సంతానమును శాశ్వతంగా స్థిరముగా ఉందురని దేవుడు వాగ్దానము చేశారు. కానీ ఇక్కడ యెషయి వంశం నరికివేయబడి మరి మొద్దుగా ఎలా మారిపోయింది?
మొద్దు గావించబడటం అనేది ప్రవచన నెరవేర్పు. మరలా ఆ మొద్దుల నుండి చిగురు పుట్టడం అనేది ప్రవచన నెరవేర్పు. దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో ఆయన ఒక విషయం రాయించారో ఆ విషయం సుస్పష్టంగా కూడా అది నెరవేరి తీరాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా నిబంధన వారు గైకుంటే, నా మాట వారు వింటే, ఇదిగో నీ కుమారుల పట్ల కూడా ఇలా చేస్తానని సత్యప్రమాణము దేవుడు దావీదు గారితో చేశారు. కానీ తదుపరి కాలాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు చేసిన పాపమును బట్టి దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది. దావీదు కుమారులు దేవునికి ఎంతో ఆయాసం కలగజేశారు. దేవుడు చెప్పాడు, నా నిబంధన గైకుంటే, నా మాట వింటే ఇలా ఉంటారని. కానీ వారు దేవునికి ఆయాసం కలగజేశారు, దేవునికి దూరస్తులయ్యారు. నీతిని జరిగించక అనాథులకు, విధవరాండ్రులకు ఉపద్రవము కలిగించుచు నిరపరాధుల రక్తము చిందించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనకు కనపడుతూ ఉందండి. మరి చూసారా, దేవుడు చెప్పిన మాట వినక దేవునికి అవిధేయులైన పరిస్థితి ఈ రోజున కనబడుతూ ఉంది. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుడి, దోచుకొనబడిన వానిని, బాధపెట్టు వారిని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను, తల్లిదండ్రులు లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలగజేయుకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి అని దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుడు ఆజ్ఞనిచ్చాడు, నీతి న్యాయములు అనుసరించి నడుచుకోండి, దోచుకొనబడి వానిని, బాధపెట్టు వాని చేతుల నుండి విడిపించండి, పరదేశులైనను, తల్లిదండ్రులైనను, విధవరాండ్రులైనను బాధింపకుడి, వారికి ఉపద్రవం కలగజేయొద్దు, రక్తం చిందించొద్దు అని ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్పాడు. కానీ వారు చేసిన పాపమును బట్టి విశాలమైన దావీదు రాజ్యము, యెష్షై వంశం ముక్కలైపోయింది. అష్షూరు, బబులోను, రోమావారి చేతుల్లో పడిపోయింది. కారణం దేవుడు ఇర్మీయా ద్వారా వారికి ఇచ్చిన శాపం. ఎందుకంటే ముందుగానే దేవుడు చెప్పాడు, మీరు ఇలా చేయండి అని దేవుడు చెప్పాడు. కానీ వ్యతిరేకంగా పాపము చేయటం వల్ల, దేవునికి ఆయాసం కలిగించడం వల్ల, దేవుని దుఃఖపెట్టడం వల్ల వారి మీదకి వచ్చిన శాపం అష్షూరులోనికి, బబులోనులోనికి, రోమావారి చేతుల్లోనికి ఆ రాజ్యం వెళ్ళిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక రాజ్యము ఒక కుటుంబముతో పోల్చబడిందండి. ఒక రాజ్యము ఒక వంశముతో పోల్చబడింది. ఈ రోజున ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడానికి గల కారణం, వంశాలు ఈ రోజున చిన్నాభిన్నం అయిపోవడానికి గల కారణం, ఎందుకు నరకబడి మొద్దుగా మారిపోతున్న ఈ రోజున అనేక మంది జీవితాలు, ఎందుకు మూడైపోతున్నాయి అనేక మంది జీవితాలు అంటే ఈ రోజున దేవునికి ఆయాసం కలిగించటం వల్ల, దేవుని మాట వినలేకపోవటం వల్ల, దేవుని మాటను పెడచెవిని పెట్టడం వల్ల ఈరోజు భయానకరమైన పరిస్థితులు చూస్తున్నారు. ప్రియా సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ కుటుంబం చిన్న భిన్నం అయిపోతూ ఉంటే, ఒకవేళ నీ కుటుంబం ముక్కలైపోయే పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడైనా దేవుని బ్రతిమలాడుకొని ఒక్కసారి దేవా దయతో నన్ను క్షమించవా అని ఆయన పాదాలు పట్టుకొని మీరు వేడుకోవాలి. ఆనాడు దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికున్న అవిధేయతను బట్టి ఆ రాజ్యం ముక్కలైపోయి ఇలాంటి పరిస్థితుల్లోనికి ఉంది. యూదా రాజైన, చివరి రాజైన యెహోయాకీము మరియు అతని కుమారుడైన కొన్యా చేసిన బహుభయంకరమైన పాప కార్యములకు ఫలితంగా దేవుని శాపం వారి మీదకి వచ్చిందండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 25-26 వచనములు, నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, కల్దీల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసేదను, అక్కడనే మీరు సచ్చెదరు. ఎంత భయంకరమైన శాపకరమైన మాట అండి. కొన్యా సంతానహీనుడై బబులోను చెరకు వెళ్ళినందున ఇక మీదట ఎవ్వరు రాజుగా ఉండరు అన్న దేవుని శాపం నెరవేరిపోయిందండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి రాయుడి, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. అదేంటండి? మరి ఇందాక మనం 132వ కీర్తన మనం చదువుకుంటే అక్కడ నిత్యము కూడా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నిత్యము నీ కుమారులు సింహాసనం మీద కూర్చుందురు అని దేవుడు సత్యప్రమాణము దావీదుతో చేశాడు. కానీ ఇక్కడ కొన్యా సంతానహీనుడై ఇక మీదట ఎవరు రాజుగా ఉండరు, యూదాలో రాజుగా ఉండడు, దావీదు సింహాసనం మీద కూర్చుండరు అనే మాట ఇర్మీయా గ్రంథం 22:30లో మనకు కనపడుతుంది. అంటే యెష్షై వంశం అంత గొప్ప చెట్టు ఇప్పుడు ఏమైందంటే నరికి వేయబడింది.
నరికివేయబడి మొద్దుగా మారిపోయింది. యెషై మొద్దు గావించబడటం అనేది అది ప్రవచన నెరవేర్పు. ఇప్పుడు మొద్దు అయిపోయింది, మోడు బారిపోయిందండి. ఇక్కడ మీకు ఒక డౌట్ ఉంటుంది, దేవుడు మరి పక్షపాత? ఏమండి, మరి దేవుడు మాట ఇచ్చాడు కదండి, మరి దేవుడు మాట తప్పాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటే ఆయన మాట తప్పాడా, మాట తప్పలేదా మనకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు మాట తప్పనివాడు. ఒక్కసారిగానే ఆయన మాట ఇస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది 1000 తరముల వరకు కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఆయన మాట తప్పనివాడు. ఇప్పుడు మొద్దు గావిస్తుందని ప్రవచనం నెరవేరింది. మరి ఆ మొద్దులో నుండి చిగురు పుట్టుద్దని కూడా ప్రవచనం ఉంది కదా. మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ మొద్దులో నుండి చిగురుగా ఆయనే ఎలా పుట్టారో మనతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆయన వాక్యము, ఆయన వాగ్దానము చాలా గొప్పదండి. కానీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు చెట్టు నరికివేయబడిందయ్యా అంటే దేవునికి ఆయాసము కలిగించటం వల్ల, దేవుని దృష్టికి విరోధమైన పాపము చేయటం వల్ల, దేవునికి అవిధేయులు బ్రతకడం వల్ల చెట్టు నరికివేయబడింది. ఈ రోజున మన జీవితాలు, మన కుటుంబములు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి శాశ్వత కాలం స్థిరముగా ఉండాలంటే, దేవుని ఆశీర్వాదములతో నింపబడాలంటే దేవునికి సమీపస్తులుగా ఉండి ఆయనకి ఏమాత్రము ఆయాసము కలిగించక, దేవుణ్ణి దుఃఖపెట్టక, మన కుటుంబములలో సంతోషము, సమాధానము, నెమ్మది ఉండులాగున ప్రభు పాదములు పట్టుకొని మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషై వంశం నరికివేయబడి మొద్దుగా మారిపోయింది. కారణం ఏంటంటే ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా శాపం వారి మీదకు వచ్చింది. వారు దేవుని మాట వినక అవిధేయులై వారు చేసిన పాప శిక్షణ బట్టి ఆ శాపం వారి మీదకు వచ్చింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 10:33 వచనములో, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా భీకరముగా కొమ్మలు తెగగొట్టగా మిక్కిలి ఎత్తు చెట్లు కూడా నరకబడును, ఉన్నతమైనవి పడిపోవునని రాశారండి. అలాగే పడిపోయారు. అయితే దీన్ని బట్టి దావీదు సింహాసనమును అధిష్ఠించడానికి ఎవరు లేరండి. అలాంటి స్థితి ఏర్పడింది. కారణం వారి యొక్క పాపం మరియు దేవుని ఎడల అవిధేయత. అయితే ఈ విధంగా యూదా రాజ్యం నరికివేయబడింది. యెషై వంశం మొద్దుగా మారిపోయింది, రాజ్యం ఎండిపోయింది, యూదులకి ఇక రాజు లేడు. ఈ విధంగా యెషై వంశము మొద్దైపోనన్న ప్రవచనం నెరవేరింది. మరి దేవుడు దావీదుకిచ్చిన మాట, దావీదు సింహాసనం శాశ్వతంగా ఉంటుందని దేవుడిచ్చిన మాట, సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం దావీదు సింహాసనము నిలుచునని మాట ఏమగును? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు. ఆయన ఏది చెప్పారో ఖచ్చితంగా అది దేవుడు జరిగిస్తారు. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 89వ అధ్యాయము కీర్తనల గ్రంథం 34 నుండి 37 వరకు మీరు చదివితే అక్కడ అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట నేను మార్చను. సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలము మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడునని దావీదుతో దేవుడు నా పరిశుద్ధత తోడనే ప్రమాణం చేశాడు. నేను అబద్ధమాడను అని చెప్పాడు దేవుడు. అబద్ధమాడటానికి ఆయన నరుడు కాడండి, ఆయన దేవుడమ్మా. ఒక్కసారి మాట సెలవిస్తే ఎన్నటికీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఈ రోజున మనుషులు మనం చూస్తే ఈ రోజు ఉన్న మాట రేపు ఉండట్లేదు, ఈ క్షణం ఉన్న మాట మరొక క్షణం ఉండట్లేదు. కానీ దేవుడు ఒక్క మాట ఇస్తే అది ప్రియమైన దేవుని శాశ్వత కాలము కూడా ఆ మాట ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు, ఆయన శక్తిమంతుడైన దేవుడు. నిత్యము సింహాసనం మీద ఎవరో ఒకరు కూర్చుంటారని దేవుడు వాగ్దానం చేశారు. నీ సంతానము స్థిరమగునని దేవుడు వాగ్దానం చేశారు. కానీ అవిధేయత పాపం వల్ల అది మొక్కలైపోయింది, అది మొద్దుగా మారిపోయింది. అయినప్పటికీ కూడా దావీదు పట్ల దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నేను అంటాను, ఎవరైనా ఒక భక్తుడి పట్ల దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారిని బట్టి వారి సంతానాన్ని, వారి తరతరాల జనరేషన్ కూడా నా దేవుడు జ్ఞాపకం చేసుకొని కృప చూపించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున సొదొమ గొమొర పట్టణంలో లోతు కుటుంబం నశించిపోకుండా అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. నేను అందుకే అంటాను, కుటుంబములో భక్తి పరులు ఉండాలి, కుటుంబములో పరిశుద్ధులు ఉండాలి, కుటుంబములో నీతిమంతులు ఉండాలి, కుటుంబములో దేవునికి విధేయులు ఉండాలి, కుటుంబములో దేవునికి సన్నిహిత సంబంధం కలిగిన వారు ఉంటే, ఓ తల్లి, ఓ తండ్రి,
ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను బట్టి నీ భర్తను, నిన్ను బట్టి నీ పిల్లలను, నిన్ను బట్టి నీ కుటుంబమును ఆయన కనికరిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. ఈరోజు దావీదుతో సత్య ప్రమాణం చేశాడు, పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పని దేవుడు గనుక యూదాలో ఎవ్వరూ కూడా సింహాసనాన్ని అధిష్ఠించడానికి లేని పరిస్థితులలో, అది మోడైపోయిన పరిస్థితులలో, అది ముద్దైపోయిన పరిస్థితులలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరార్థకము కాదండి. ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరార్థకము కాదు. భూమి ఆకాశములు గతించును కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించవని పరిశుద్ధ లేఖనంలో రాయబడింది. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని మనం విశ్వసించాలి, సమర్థుడని మనం నమ్మాలి. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయములన్నీ కూడా పరిశుద్ధ లేఖనములో మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే ఇర్మియా 32:17 యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇటువంటి పరిస్థితులలో దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానం ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నెరవేర్చడానికే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట తప్పని వాడు గనుక, అబద్ధమాడని దేవుడు గనుక, యూదాలో ఎవ్వరు రాజుగా లేని పరిస్థితులలో, సింహాసనం అధిష్ఠించడానికి ఎవ్వరు లేని పరిస్థితులలో ఆయన వాగ్దానము గొప్పది గనుక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనే దావీదుకు నీతి చిగురుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి తెంచారు. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దుగా వెంచబడటం అనేది ప్రవచన నెరవేర్పు. మళ్ళీ ఆ మొద్దులో నుండి చిగురు పుట్టును. ఎవరనుకుంటున్నారు ఆ చిగురు? ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన చిగురుగా ఈ లోకములోనికి వస్తారని అద్భుతమైన ప్రవచనం రాయబడింది. అక్షరాల ఆ ప్రవచన ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వంశములో నుండి, యూదా గోత్రములో నుండి లోక రక్షకుడుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమును ఏలటానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, అద్భుతమైన రాజుగా యేసుక్రీస్తు ప్రభుల వారు చిగురుగా ఈ లోకములోనికి ఆయన తెంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, దాని నెరవేర్పు ఇట్టి విధంగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషమండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయనే అన్యజనులను ఏలటానికి వస్తున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఒకప్పుడు ఆయన యూదుల దగ్గరికి ఆయన శుభ సమాచారం వెళ్ళినప్పుడు, ఆయన స్వార్థమానం వెళ్ళినప్పుడు వారు నిరాకరించారు. కానీ ఈ రోజున అన్యజనులను ఏలటానికి ఆయన వచ్చాడు. ఈరోజు అన్యజనులు ఆయన యందు నిరీక్షణ ఉంచుతున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే తండోపతండాలుగా అనేక మంది చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేస్తున్నారు. ఆయన అన్యజనుల్లో మహోన్నతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగు అద్భుతమైన రీతిలో అన్యజనుల మధ్యలోనికి వెళ్ళగానే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది అంగీకరిస్తూ ఈరోజు అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా! యెషయిలో నుండి వేరు చిగురండి. ఎవరు ఆ చిగురు? యెషై ముద్దయిపోయింది, అది మోడైపోయింది. మూడు బారిపోయిన జీవితములను చిగురింపజేయగలిగిన దేవుడు, ముద్దుగా మారిపోయిన ఆ జీవితంలో మరలా చిగురు పుట్టించగలిగిన దేవుడు. నీ జీవితంలో కూడా ఒకవేళ ముద్దుగాను మోడు మారిపోయిందా నీ జీవితం, కానీ మోడై బారిపోయిన నీ జీవితాన్ని మరలా చిగురింపజేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నయోమి జీవితం మారాగా మారిపోయింది, మారా జీవితాన్ని మధురంగా మార్చాడు యేసయ్య. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభువా నా జీవితంలో కూడా చిగురయ్యా, చిగురు పెట్టబడాలయ్యా, ఫలించాలయ్యా, అభివృద్ధి పొందాలయ్యా, అట్టి ఆశీర్వాదం నాకు దయచేవా అని వేడుకుంటే తప్పక మీ కుటుంబాల్లో కూడా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూసారా, ఆ చిగురు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. దావీదు సంతానముగా చిగురుగా ఈ లోకములోనికి వచ్చాడు. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు రోమా పత్రికలో రాస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 1:5 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను,
ప్రభావముతోనూ నిరూపింపబడెను అన్న విషయాన్ని పౌలు భక్తుడు రాసి ఉంచారు. శరీరమును బట్టి ఆయన దావీదు సంతానమునుగాను. ప్రకటన గ్రంథం 22:16లో నేను దావీదుకు వేరు చిగురును సంతానమును ప్రకాశమునైన వేకు చొక్కనై ఉన్నానని పరిశుద్ధ లేఖనములో దేవుడు రాయించారు. అంటే దావీదు సింహాసనమును అధిష్ఠించడానికి ఎవ్వరు లేని పరిస్థితులలో అర్హులేని కారణముగా దావీదు సింహాసనం శాశ్వతమని దేవుడిచ్చిన ఆ నెరవేర్పు కొరకు ఆ దేవాతి దేవుడే దావీదుకి నీతి చిగురుగా ఈ లోకములో ఆయన జన్మించి వాగ్దానమును దేవుడు నెరవేర్చారు. కన్య మరియతో దేవదూత ఇదే సారాంశం చెప్పిందండి. ఏ గ్రామములో దావీదు జన్మించునో, ఏ స్థలములో దావీదు గృహమున్నదో, ఏ స్థలములో దావీదు పుట్టెనో ఆ స్థలములోనే ప్రియమైన దేవుడు, ఆ గ్రామములోనే యేసయ్య జన్మించడం అనేది ఎంత ఆశ్చర్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనములో కనబడుతుంది. 1వ అధ్యాయము లూకాసు సువార్త 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరండి ఆయన? మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు దావీదు సింహాసనమును అధిష్ఠించడానికి ఆ మొద్దులో చిగురుగా వచ్చిన అంకురము యేసు క్రీస్తు ప్రభుల వారని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. ఆయనే రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజ్యము అంతము లేనిదండి, దానికి ఆది లేదు, అంతము లేదు. దేవుడు అద్భుతమైన రీతిలో రేపు 1000 ఏండ్ల పరిపాలనలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన ఏలబోతున్నాడండి. అది నీతి పరిపాలన, అన్యాయము లేనిది, అపవిత్రత జరగనిది, ప్రియమైన దేవుని పాపము లేనిది, పరిశుద్ధమైన రాజ్యాన్ని ఆయనే ఏలబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన రాజుగా ఈ లోకములోనికి ఆయన తెంచాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనములో, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ చిగురునొద్దంటండి జనములు విచారణ చేస్తారంటండి. ప్రియమైన దేవుడు, మరి ఒక రాజు దగ్గరికి ప్రజలందరూ రావాలి కదా విచారణ చేయటానికి. మరి ఆ చిగురునొద్దకంట జనములు విచారణ చేయటానికి వస్తారంట. కారణము, ఎలాంటి పరిస్థితుల్లో వారున్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఒక రాజుగారు ప్రియమైన దేవుడు ఒక రాజ్యములో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా విచారణ చేయడానికి ఆయన దగ్గరికి వస్తారు. అలాగే చిగురైన యేసయ్య దగ్గరికి జనములు విచారణ కొరకు వస్తారని బైబిల్లో రాయబడింది. ఆ చిగురు ఏలుబడులు అంతా నెమ్మదే, అంతా సంతోషమే, అంతా సమాధానమే. అందుకే రాజుగా ఏలటానికి వచ్చిన చిగురు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథములో అనేకమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. జకర్యా గ్రంథం 3:8లో ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ ఎదుట కూర్చుని సహకారులు సూచనలుగా ఉన్నారు, అదేదనగా చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోతున్నాను. ఎంత అద్భుతం అండి. జకర్యా గ్రంథంలో కూడా చిగురు అను నా సేవకుణ్ణి రప్పింపబోచున్నారు. నిజంగా సేవకుడుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చాడండి. ఆయన పరమును విడిచిపెట్టి భూమికి ఆయన దిగి వచ్చాడు. నిజంగా సేవకుడునే. ఆయన రాజభవనములో పుట్టలేదు, ఆయన పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు. ఎందుకంటే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటానికే ఆయన వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, సేవకునిగా పుట్టిన యేసయ్య అండి. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా. అదే విషయాన్ని యెషయా గ్రంథము 53:11లో అతడు తన కలిగిన వ్యాధులను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనముల దోషమును భరించి అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. సేవకుడుగా వచ్చిన చిగురు ప్రజలందరి దోషములు భరించి అనుభవ జ్ఞానము చేత అనేకుల్ని నిర్దోషులుగా చేయటానికి సేవకుడుగా ఈ లోకములకు వచ్చి మనందరి దోషములు ఆయన భరించాడండి. ఈ రోజున మన దోషములు ఆయన భరించబట్టి ఈరోజు మనం నిర్దోషులమయ్యాం. మన పాపమును ఆయన మీద వేసుకున్నారు, ఆయన నీతిని మనకిచ్చారు. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఆ చిగురైన యేసయ్యను ఈ రోజున ఒకసారి జ్ఞాపకం చేసుకొని యెషయి ముద్దు గావించబడటం ప్రవచన నెరవేర్పు, మళ్ళా ముద్దులో చిగురు పుట్టడం కూడా ప్రవచన నెరవేర్పు. ఆ చిగురు మన ప్రభు అయిన
యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అన్యజనులను ఏలటానికి ఆయన రాజుగా వచ్చాడు. ఆయన దావీదుకి నీతి చిగురుగా ఆయన వచ్చాడు. రాజ్య పరిపాలన చేసి వివేకముగా నడుచుచు భూమి మీద నీతి కార్యములు జరిగించడానికి ఆయన పరిశుద్ధమైన చిగురుగా పుట్టాడని కూడా పరిశుద్ధ లేఖనం రాయబడింది. ఆయన జన్మే పరిశుద్ధమైనది. నిజంగా వాక్యం ఎంతో గొప్పదో, ఆయన వాగ్దానం ఎంతో గొప్పదో, మీ జీవితములలో కూడా మోడుబారిపోయిన మీ జీవితములను చిగురింపజేసి మరలా సంతోషము, సమాధానము, నెమ్మది మీకు అనుగ్రహించి మీ కుటుంబంలో దేవుడు కృప చూపించి ఆయన స్థిరపరచునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి మాట ఆధారంగా ఈరోజు మాతో మాట్లాడారు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదుగు ఫలించునని మీరు మాట్లాడారు ప్రభువా. యెషయి వంశం నరికివేయబడి మొద్దుగా మారిపోయింది. దావీదు సింహాసనం అధిష్ఠించడానికి ఎవరు లేని పరిస్థితులలో మీరే దావీదు సంతానములో పుట్టిన ఆయన అద్భుతమైన రీతిలో ఆయన ఆ వాగ్దానమును చేసిన దేవుడు గనుక, నమ్మదగిన దేవుడు గనుక దాన్ని నెరవేర్చుటకు చిగురుగా ఈ లోకములోనికి వచ్చావు ప్రభువా. ఎంత గొప్ప మాటలు పరిశుద్ధ లేఖనములో రాయబడ్డాయి. ఒకవేళ ఇంకా ఎవరి జీవితాలను మొద్దుబారిపోయి మోడుబారిపోతే వారి కుటుంబములు చిగురించినట్లుగా, వారి అవిధేయతను, పాపమును, దోషములు మీ పాదముల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ క్రిస్మస్ పర్వదినములలో మోడుబారిపోయిన జీవితాలు చిగురుగా మారినప్పుడే అదే నిజమైన క్రిస్మస్ అని వారు భావించినట్లుగా మీరు కృప చూపి మీరే మహిమ పొందమని, వర్తమానం అందరి హృదయాలు నీరు కట్టి ఫలభరితమైన కార్యము జరిగించమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమములో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, రాజుల చరిత్ర, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి, 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.